హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఇక ఈరోజటి కథ ఈ పాపం మాది. ఇక కథలోకి వెళ్తే, ఇప్పుడంతా అవసరం ఏం వచ్చిందిరా? పైగా సెలవులు రోజులు కూడా కాదు. అటు పిల్లలకు ఇటు కోడలకి సెలవు ఇస్తారో లేదో. మేమిప్పుడు ఇంటికి వచ్చి ఏం చేయాలిరా? మాకిక్కడ ప్రశాంతంగా ఉంది కదా, ఇంకొకసారి వస్తాంలే అని అన్నారు అంజనీదేవి గారు కొడుకును ఉద్దేశించి. మహీధర్ నొచ్చుకున్నట్టు చూశాడు. ఆ చూపుకు అర్థం చేసుకున్న అతని భార్య రవలి అత్తమామల్ని ఉద్దేశించి అంది, అదేంటత్తయ్య అలా అంటారు? ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామే అని ఎంత మదన పడిపోతున్నామో తెలుసా మీకు? మీ అబ్బాయి నేను రేపు ఎల్లుండు 2 రోజులు సెలవు పెట్టాము. పిల్లలకు కూడా సెలవిమ్మని డైరీలో రాసి పంపించాలి. ఆ తరువాత రోజు ఆదివారం. 3 రోజులు మనమంతా కలిసి ఉందాం రండి. మీరైనా అత్తయ్యకు నచ్చజెప్పండి మావయ్య అని అంది కోడలు. వాళ్ళంతలా ప్రాధేయపడుతుంటే కాదంటావేంటి? రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చిన 6 నెలల తర్వాత మొదటిసారి వాళ్ళు ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయినా మనం వెళుతున్నది పరా ఇంటికి కాదు కదా, మన కొడుకు కోడలింటికే కదా. ఏమంటావు అని అన్నారు రమణారావు గారు భార్యకు నచ్చజెబుతున్నట్లుగా. నేననేది కూడా అదేనండి. 6 నెలలుగా అలవాటైపోయిందిగా. అక్కడకు ఈ 3 రోజుల భాగ్యానికి వెళ్ళకపోతేనే అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనల్ని చూసి వెళ్తూనే ఉన్నాడు కదా, ఇంకా మనం అక్కడికి వెళ్లాల్సిందేముంది అన్నారావిడ. అలా అనకమ్మా, మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించే వాళ్ళమే కాదు. ఇప్పుడైనా ఎవరో ఏదో అన్నారో అంటారనో మేము తీసుకెళ్లడం లేదమ్మా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నాం అంటూ కోడలి వైపు ఆర్దోక్తిగా చూసిన చూపులోకి అంతరార్థం గ్రహించిన అంజనీదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులో నుంచి రావడం లేదని పెదవులపై నుంచే వచ్చాయని అర్థమైంది. అంతలో తమతో బాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న పరశురామయ్య గారు లోపలికి వచ్చారు. హలో అంకుల్, బాగున్నారా అంటూ ఆయన్ని పలకరించాడు మహీధర్. తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి, కూర్చోండి అంకుల్ అని అన్నాడు తాను నేల మీద చతికిలిపడుతూ. ఎంతసేపు అయ్యిందయ్యా వచ్చి? మా అబ్బాయి పవను భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగారాయన. మహీధర్ పవను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. బాగానే ఉన్నారంకుల్, మీరెలాగున్నారో చూసి రమ్మన్నారు. మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా వాడు ఆ సెక్షన్కి హెడ్, నేను ఈ సెక్షన్కి హెడ్. వర్క్తో బిజీ. మొన్న ఆ కాకినాడ క్యాంపుకు వెళ్ళాడు. ఈ వారం రాలేనని చెప్పమన్నాడు. మీరైనా అమ్మా నాన్నకి చెప్పండి అంకుల్. రేపు ఎల్లుండి నేను రవలి పిల్లలు సెలవు పెట్టాము. అమ్మని నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తే వాళ్ళు రాము అని అంటున్నారు. మీరు చెప్పండి అంకుల్ అని అన్నాడు మహీధర్ పరశురామయ్య గారితో. వేరి నాగన్న, అన్నయ్య గారు మాకు చెప్పాలేంట్రా? అక్కడికి వచ్చి మీకు అనవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకా అని ఆలోచిస్తున్నాను అని అంటూ, నేను బట్టలు సర్దుతున్నాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని అన్నారు అంజనీదేవి గారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ. ఆంటీ ఏరి అంకుల్ అంటూ ఆయనతో కబుర్లలో పడిపోయారు మహీధర్. ఆయన కోడలు మనవలు విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవలి. మధ్య మధ్యలో రమణారావు గారిని సంప్రదిస్తూనే 3 రోజులు ఉండేందుకు అవసరమైన లగేజీని సిద్ధం చేస్తున్నారు అంజనీదేవి గారు. వాళ్ళు తెమిలాక తల్లిదండ్రులను తీసుకుని బయలుదేరాడు మహీధర్ భార్య రవలితో సహా. వదిన గారికి చెప్పండి అన్నయ్య గారు, 3 రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రానికి వచ్చేస్తాం. ఇంతకీ ఆవిడేరి అని అడిగారు అంజనాదేవి గారు. అలసటగా ఉందని పడుకోనుందమ్మా, నేను చెప్తానులే, మీరెళ్ళండి. మీరు లేని ఈ 3 రోజులు ఈ ఓల్డేజ్ హోమ్ మరీ ముసలిదైపోతుంది. అయినా తప్పదు కదా, వెళ్ళిరండి రమణ అన్నారాయన. కొడుకు కోడల్ని అనుసరించారు రమణారావు దంపతులిద్దరూ. కొడుకు ఇంటికి వచ్చాక స్నానబాదులు పూర్తి చేసుకుని హాల్లో టీవీ చూస్తూ మనవల కోసం ఎదురు చూడసాగారు రమణారావు దంపతులు. రాత్రి 8:30 సమయం. ఓ వాడిపోయిన బచ్చలి తీగలా వచ్చారు అంకిత మదన్ ఇద్దరు. నానమ్మ, తాతగారు అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు. వారిని తనివితీరా ముద్దాడి వారి చదువు స్కూల్ విశేషాలన్నీ అడుగుతున్నంతలోనే ఎదురింట్లో ఏదో పని ఉందని వెళ్ళిన రవలి రివ్వున వస్తూనే, మొదలుపెట్టారా నానమ్మ తాతయ్యలు బుర్రలు తినడం? గబగబా స్నానాలు చేశారండి. మీరు హోంవర్క్ చేసుకుంటేనే అన్నం పెడతాను అని ఓంకరించడంతో పిల్లలిద్దరూ బిక్కముఖం వేసుకుని కదిలారు. నెలసరి సరుకుల కోసం వెళ్లిన మహీధర్ స్నానం చేసి, గుడ్ నైట్ నాన్నగారు, సాయంత్రం నుంచి తిరగడమేమో, బాగా అలసిపోయాను, పడుకుంటాను అని తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అరగంట గడిచాక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని లేవబోయిన అంజనాదేవి గారు నిద్రపోయిన కొడుకుని కూతుర్ని ఒక్కొక్కరినిగా వారి బెడ్రూంలోనే పడుకోబెట్టి వచ్చిన రవలిని చూసి ఇక ఏమీ మాట్లాడలేకపోయారు ఆమె. సారీ అత్తయ్య, పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వమని వాళ్ళ హెడ్ మిస్టర్స్ తెగేసి చెప్పింది. అందుచేత రేపటి హోంవర్క్ చేస్తూనే నిద్రపోయారు.
వెరివెదవలు అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోని పడుకోవడం ఇష్టమని పక్క ఇక్కడే ఏర్పాటు చేశాను. మీకు చూడాలనిపించినంతసేపు టీవీ చూసి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందామనేసి బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అంజనాదేవి గారు భర్త కేసి చూసి అందుకే నేను రానన్నది అని అన్నట్టుగా తను లేచి తన మనవళ్ళ యొక్క బెడ్రూంలోకి వెళ్ళి వాడిపోయిన కలువల్ల గాఢ నిద్రలో ఉన్న మనవళ్ళనిద్దరిని ముద్దాడి హాల్లోకి వచ్చారు. అప్పటికే టీవీ కట్టేసి నిద్రకు పరిక్రమించిన రమణారావు గారి పక్కన నిద్రకు పరిక్రమించారు. ఉదయం లేచి బ్రష్ చేసుకుని వంటగది వైపు వస్తున్న అంజనాదేవి గారు ఆగిపోయారు. మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుంది తెలుసా, ఆఖరి గుటక వేస్తూనే 2వ కప్పు కాఫీ కూడా అడిగేస్తావు అని అంటూ ఉన్నాడు మహిధర్. నిజమా అత్తయ్య, అంత బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ? నాకు తెలియదే. అయినా రోజూ నా చేతి కాఫీ తాగుతూ ఒక్కరోజైనా ఆ మాట చెప్పలేదే అని అంది రవలి. నీ మొహం, చాలాసార్లు అన్నాను, నువ్వు వినిపించుకుని ఉండవే. అలాగే అమ్మ వంట చేసిందంటే ఇక మరునాటి వరకు భోజనం చేయవలసిన అవసరమే లేదు. అయితే ఈ 2 రోజులు మీ అమ్మగారి చేత వంట చేయించుకోండి అంటూ బొంగమూతి పెడుతూ అన్న రవలి వంటగదిలో నుంచి బయటకు రాబోతూ అత్తగారిని చూస్తూనే అంది ఫిర్యాదు చేస్తున్నట్లుగా. చూడండి అత్తయ్య, మీరు ఏంటో బాగా వంట చేస్తారట కదా, అంటే ఇంతకాలం నుంచి నా వంట కర్మగాలి తింటున్నారనే కదా అర్థం అని అంది రవలి. పోనీలే అమ్మా, అలాగని ఎందుకు అనుకోవాలి? ఈ 2 రోజులు నువ్వు వంట ముట్టుకుంటే నా మీదొట్టే, సరేనా అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారామె. భోజనాలైన వెంటనే ఆఫీస్ నుండి ఫోన్లు రావడంతో విసుక్కుంటూ మహీధర్ కాలనీలో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర క్లచ్ వర్క్ నేర్చుకుని వస్తానని రవలి కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వెలకు వచ్చారు వారు. అప్పటికే రాత్రి వంట కూడా పూర్తి చేసేశారు అంజనాదేవి గారు. తాను నేర్చుకున్న వరకు, కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చీరలు అన్నీ చూపెడుతూ కబుర్లు చెబుతూ ఉండగానే పిల్లలు కూడా వచ్చేశారు. మళ్ళీ గత రాత్రి టైం టేబుల్ ఇక ఇదే విధంగా శనివారం కూడా గడిచిపోయింది. రేపు సెలవే కదా, ఈ వేళైన పిల్లలతో మేము కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా అని అడిగాడు రమణారావు కోడల్ని. అయ్యో, ఎంత మాట! వాళ్ళకి ఖాళీ లేక గాని, లేకపోతే మీతో ఎన్ని కబుర్లు చెప్పేవారు పిల్లలు. ఈ వేళంతా మీరు తాతగారితో నానమ్మతో కబుర్లు చెప్పుకోండి, మీ ఇష్టం అంటూ పర్మిషన్ ఇచ్చింది రవలి. ఆ కొద్ది సమయానికి బ్రహ్మానందపడిపోయారు ఆ దంపతులిద్దరూ. అందరూ భోజనాలయ్యాక టీవీ ముందు కూర్చున్నారు. అది రమణారావు దంపతులు ఉంటున్న వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల మనోగతాలు, వ్యధలు, వ్యతలు, ఏ పరిస్థితుల్లో తాము అక్కడికి చేరినది నిర్మోహమాటంగా వెల్లడిస్తూ ఉన్నారు. తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ తమకు అక్కడ చేర్పించిన తమ పిల్లలకు ఆ స్థితి రాకుండా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని, వారెక్కడున్నా క్షేమంగా స్థైర్య విజయ ధైర్య ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నామని విలపిస్తూ ఆశీర్వదించారు అక్కడున్నవారు. ఇక కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చేశారు. తమను అక్కడ చేర్చాక కనీసం బ్రతికి ఉన్నామో లేదో చూసే నాదుడే లేరని. ఇక పరశురామయ్య గారు, ఆయన భార్య కూడా మాట్లాడారు. మహీధర్, రవలి ముఖాలు నల్లగా అవడం గమనించారు రమణారావు దంపతులు. ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియజేసింది రవలి. వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లల్లో ఆ తల్లిదండ్రుల్ని ఉంచలేకపోతున్నారో ఆ టీవీ వాళ్ళకేం తెలుసును. అయినా ఆ ముసలాళ్ళు కూడా అంత నిర్మోహమాటంగా తమ పిల్లలు ఎంత వెధవలో అలా బహిరంగంగా చెప్పేయాలా? ప్రజలందరి ముందు వెధవల్ని చేయాలని కాకపోతే అని అంటూ అంది రవలి. పోనీలే అమ్మా, వాళ్ళ మనసుల్లో బాధ కొద్దీ అని ఉంటారు అనరా. మీలా వారానికో నెలకో ఒక్కసారైనా వచ్చి కనిపించి వెళ్తూ ఉంటే ఆ ముసలి ప్రాణాలు ఎంత సంతోషిస్తాయో అది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి గాని ఎవరేం చేయగలం అని అన్నారు అంజనాదేవి. నాకు తలనొప్పిగా ఉంది, నేనెళ్ళి పడుకుంటా నాన్నగారు అంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు మహీధర్. మీరు ఈ వాల్టికి తాతగారి దగ్గరే పడకేసేయండి, ఆయన బుర్రా పాడైపోయింది, నేను వెళ్తానత్తయ్య అంటూ భర్తను అనుసరించింది రవలి. నిద్రపోతున్న మనవల్ని చూస్తూ ఎవరి జ్ఞాపకాల్లో వాళ్ళు ఉండిపోయినా కూడా రమణారావు దంపతులకు చాలాసేపటికి గాని నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది అంజనాదేవి గారికి. మంచినీళ్లు తాగదామని వంటగది వైపు రాబోతున్న ఆమె కొడుకు బెడ్రూంలో నుంచి వినబడుతున్న మాటలు వింటూ ఆగిపోయారు. పెళ్ళాం 2 రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్ గ్రాండ్ సక్సెస్, అందుకు మీకు ఈ బహుమతి అని అంది రవలి. ఆమె ఏం బహుమతి ఇవ్వబోయిందో కానీ మరేమనుకుంటున్నావు అయ్యగారంటే ఇంత చిన్న బహుమత అంటున్నాడు గారంగా మహీధర్. లేదు లేదు, మీ ఫ్రెండ్ పవన్ ఆ TV9 కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకుని చెప్పబట్టి సరిపోయింది. వెంటనే మీ అమ్మా నాన్నల్ని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చేశాం. అదే వీళ్ళు కూడా అక్కడే ఉండంగా ఆ కార్యక్రమం జరుగుంటే మన గురించి వీళ్ళు ఏం చెప్పేవారో ఏమో. మన పని అయిపోయిందిగా,
రేపు తీసుకెళ్లి అక్కడే వదిలేసరండి. ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోరిక తీర్చేందుకు మీకు అసలైన బహుమతి నేనే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని అంది రవలి. నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు నన్ను పస్తు పెట్టి ఇప్పుడు బహుమతులిస్తావా? అసలు నిన్ను అంటూ ఇక వినలేకపోయారావిడ. లేక లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచే ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడువుగా కాదనకుండా అతి చిన్న కోరిక నుండి అతి పెద్ద కోరిక వరకు తీర్చి పెద్ద చేసినందుకు తమ కొడుకు తమకిచ్చే విలువ ప్రతిఫలం ఇదా? ఎంత నాటకమాడాడు వాడు! తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు అని సుమతి శతకంలోని పద్యం గుర్తుకు వచ్చిందామెకు. దాసుడైన వాడికి, అతి భార్యదాసుడైన వాడికి ఈ వృద్ధాప్యంలో కన్నవారిని సాకి అవసరం కాని అవకాశమూ లేదు ఈ రోజుల్లో. వీళ్లకన్నా ఆశ్రమంలోని వారే తమకు అసలైన ఆత్మబంధువులు అనుకున్నారామె. తనకు మాలిన ధర్మం పనికిరాదు నాయనా అని నేర్పినందుకు నీకు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా చేశాడు. ఈ శిక్ష అనుభవించాల్సిందే మేము. అవును, ఈ పాపం మాది. ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుని మంచినీళ్లు కూడా తాగడం మర్చిపోయారావిడ. వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కన పడుకొని బెడ్ లైట్ కేసి చూస్తూ ఉండిపోయారావిడ. ఈ కథ ఇంతటితో సమాప్తం.